ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం మొదలుపెట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక వైసీపీ బడా నేత అలాగే కొంతమంది అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ అక్రమ వ్యాపారం కూడా ఏ విధంగా అంటే ఉపాధ్యాయుల అక్రమ బదిలీల రూపంలో సో ఈ వ్యాపారం మొదలుపెట్టనుంది. అండ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి గత ఏడాది అయిపోయింది, ఈ ఏడాది మధ్యలో ఉంది. సో ఇప్పుడైతే బదిలీలు అయితే జరగవు, కానీ సిఫార్సు బదిలీలు అంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షలు వసూలు చేస్తూ వాళ్ళు దాదాపుగా బదిలీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, 1400 మందికి నేడో రేపో కూడా ఈ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. చూస్తే ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతేడాది బదిలీలు పూర్తి కాగా ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో సిఫార్సు బదిలీల పేరుతో ముడుపుల వేటకు తెరతీసింది. ఒక్కో బదిలీకి 5 లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కోట్ల రూపాయల వ్యాపారం మొదలుపెట్టింది. ఇందులో ఓ కీలక నేత, కొందరు అధికారులు ఉన్నట్టు టీచర్లు చెబుతున్నారు. సుమారు 1400 మందికి నేడో రేపో ఉత్తర్వులు జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. 4-5 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ, సచివాలయంలోని అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ కసరత్తు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఎలాగో అందరూ ఎన్నికల హడావిడిలో ఉంటారని, ఇప్పుడు బదిలీలు చేసినా రాద్ధాంతమయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అర్థమవుతోంది. అధికార పార్టీలో కీలక నేతకు ముడుపులన్నీ చేరుతున్నట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వం అంటే పారదర్శకత అంటూ కబుర్లు చెప్పే ఆ నేత ఇప్పుడు ముడుపుల బదిలీల విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తన కార్యాలయంలో తాను చెప్పిన అధికారిని కలిసిన వారికే బదిలీలు అని తేల్చేస్తున్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఆ అధికారిని కలవకపోతే మాత్రం ఆ వినతి పత్రాన్ని తీసి పక్కన పెడుతున్నారు. వాస్తవానికి గతేడాది టీచర్లకు సాధారణ బదిలీలు జరిగిన వెంటనే సిఫార్సు బదిలీల పేరుతో కొంతమందికి కోరుకున్న చోట పోస్టింగ్లు ఇచ్చారు. అప్పట్లో ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు దీనిని వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే కొన్ని బదిలీలు చేసుకుండా ఆ మాత్రం బదిలీలు కూడా చేసుకోలేకపోతే ప్రభుత్వంలో ఉండి ఏంటి ఉపయోగం అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగంగా వితండవాదం చేశారు. అంటే సిఫార్సు బదిలీల పేరుతో అక్రమ బదిలీలు చేసుకోవచ్చునని ముందుగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మాట. దీనికోసం గత నెలలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ నుంచి వివరాలు సేకరించారు. ఎక్కడా లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా మౌఖిక ఆదేశాలతో డీఈఓల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. ఇంతకాలం దానిపై వేచి చూసిన ఆ నేత ఇప్పుడు ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. కీలక నేతతో పాటు కొందరు అధికారులు కూడా ముడుపుల వ్యవహారంలో తలదూర్చారు. కమిషనరేట్లోని ఓ అధికారి, సచివాలయంలోని ఓ అధికారికి బదిలీల బాధ్యతను అప్పగించగా మాకేంటి అంటూ వారు వసూళ్లకు పాల్పడుతున్నట్లు టీచర్లే చెబుతున్నారు. కీలక నేతకు ఇచ్చిన దాంట్లో 10% అయినా ఇవ్వాలి అని ఓ అధికారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అంటే ఆ నేతకు 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ అధికారికి 50,000 రూపాయలు ఇవ్వాలి. దాంతోపాటు మాకు అంటూ సచివాలయంలోని అధికారి ఇందులో జోక్యం చేసుకుంటున్నారు అని టీచర్లు లబోదిబోమంటున్నారు. రైట్, పూర్తిగా వాస్తవానికి టీచర్ల బదిలీలకు గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకోలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఒక ఎన్నికల ముంగిట ఒక కొత్త ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక బడా నేత అట్లాగే కొద్దిమంది అధికారులు ఈ బదిలీల పేరుతో వసూల దందా మొదలు పెట్టారు. ఏంటి అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? టీచర్ల బదిలీలు సంబంధించి టేపు ఉండగానే ఇల్లు పెట్టుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఆ శాఖలో ఉన్నటువంటి కీలక అధికారులు, అదేవిధంగా ఒక కీలక నేత కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో బదిలీకి దాదాపు 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉండిపోవాలనుకునే టీచర్లు ఈ బదిలీల విషయంలో ఏమాత్రం వెనకాడడం లేదు. దీనికి సంబంధించి గడిచిన వారం రోజులుగా సచివాలయంలో సుమారు 1400 మంది బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు రెడీ అయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రేపు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఈలోగా వీళ్ళంతా ఎక్కువ మూటగట్టుకోవాలని వీరంతా కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటూ
డంబాలు పలికే ఆ నేత ప్రస్తుతం ఇద్దరు అధికారులు అంటే సచివాలయంలోని ఒక అధికారికి అదేవిధంగా కమిషనరేట్ లో మరొక అధికారికి ఈ డబ్బుల వసూళ్ల బాధ్యతలు అప్పగించారు. అయితే వారు పైన ఉన్న వ్యక్తికి ఇచ్చేదానికంటే తమకు కూడా 10% ఇవ్వాలని, అంటే పైన ఉన్న వ్యక్తికి 5 లక్షలు ఇస్తే తమకు 50,000 ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో టీచర్లు ఈ డబ్బులు ఇదేం కర్మరా బాబు అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు కేవలం సిఫారసులు మహిళా టీచర్లు అయితేనే తీసుకుంటామని గతంలో ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరు ముడుపులు ఇస్తే వారికే సిఫారసు లేఖలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఏడాది సాధారణ బదిలీలు పూర్తి స్థాయిలో విద్యాశాఖలో నిర్వహించారు. వీరిలో ప్రధానంగా కొన్ని సిఫారసు బదిలీలు కూడా నిర్వహించిన నేపథ్యంలో అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫారసు చేస్తే ఆ మాత్రం బదిలీలు కూడా చేసుకోకపోతే ఇంకా ప్రభుత్వం ఉండేంటని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి చెప్పిన పరిస్థితి. దీంతో ఈ బదిలీలకు ఆయన ఆమోదం ఉందనే విధంగా పరోక్షంగా సంకేతం ఇచ్చారు. దీంతో అధికారులు కూడా రెచ్చిపోతున్నారు. అదేవిధంగా ఒక కీలక నేత ఈ మొత్తం వ్యవహారాన్ని వెనకాల నుండి నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉండాలనుకుంటారో పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ హెచ్ఆర్ఏ కూడా అధికంగా వస్తుంది పల్లె ప్రాంతాల్లో కంటే. ఆ మొత్తం లెక్క వేసినా తాము ఇస్తున్నటువంటి లంచానికి సరిపోతుందని భావించి చాలా మంది టీచర్లే ఈ బదిలీల కోసం డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఒకవైపు ఏమో టీచర్ల బదిలీలకు సంబంధించి ఎలా ఉంటే ఇంకోవైపు డిజిటల్ కార్పొరేషన్ వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. డిజిటల్ కార్పొరేషన్ లో జనం సొమ్ముతో వైసీపీ పార్టీ ప్రచారం చేసుకుంటుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే 100 కోట్లు ఈ ఏడాదే ఖర్చు చేసినప్పటికీ మరొక 40 కోట్లు కావాలని డిజిటల్ కార్పొరేషన్ ఎండి కోరడంతో 20 కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేశారు. ఈ సొమ్మంతా వైసీపీ ప్రచారానికి పోతుందనేది ప్రధాన ఆరోపణ. ఏవైతే యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా డబ్బులు ఇక్కడి నుంచే వెళ్తున్నాయి, పేటీఎం సొమ్ము ఇక్కడి నుంచే పడుతోంది అనేది కూడా ప్రధాన ఆరోపణ. ఒకవైపు టీచర్ల బదిలీల వ్యవహారంలో అటు ప్రభుత్వం అబాస్ పాలైతే ఇటు ప్రభుత్వ సంస్థను పార్టీకి అనుగుణంగా మార్చి మరోవైపు పూర్తి స్థాయిలో రెండింటిని మిళితం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన తీవ్ర ఆరోపణలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.